అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం రామ్నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో గోల్డ్ తనఖా పెట్టినటువంటి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున సంచలనం అవుతుంది రేపుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే అయితే మాత్రం బ్యాంకు అధికారులని కొంతమందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇక్కడ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో వీళ్ళు అక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది బయట పనిచేస్తున్నటువంటి కొన్ని ఏదైతే ఉందో గోల్డ్ సంబంధించిన వారికితో టైఅప్ అయ్యి చాలా గోల్మాల్ చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు బ్యాంకు అధికారులు అయితే మాత్రం ఇంకా మేము పై అధికారులకు విన్నవించామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అక్కడ ఉన్నటువంటి చాలామంది బ్యాంకు తనఖా పెట్టిన వాళ్ళు కూడా బ్యాంకులో గోల్డ్ తనఖా పెట్టిన వాళ్ళు కూడా చాలామందికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, లేదంటే మహిళలు కావచ్చు, మరి ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నిస్తారు. ఏంటి ప్రధానంగా ఏం జరిగింది సార్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు, ఓకే, కాకపోతే ఇంకా ఏంటి దాని పురాపరాలు ఏంటి? గత వారం కిందట అనంతపురం డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి సుమారు 2 కేజీలు 2 కోట్ల వరకు స్కామ్ జరిగిందని, దానికి సంబంధించిన 2 హెచ్డిఎఫ్సి ఎంప్లాయీని, ఒక ఆటో డ్రైవర్ని, కీర్తన ఫైనాన్స్ మేనేజర్ ప్రధానమైన నిందితులని వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కీర్తన ఫైనాన్స్లో సుమారు 2 కోట్లకు పైగా బంగారం నిలువ ఉన్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన కస్టమర్లది బంగారం నిలువ ఉన్నట్టు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నకిలీ బంగారం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టి ఈ ఉదంతం జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించిన అప్టైజర్ ఈ గత సంవత్సరాలకి 1 ఇయర్ ముందు గత సంవత్సరం నుంచి కూడా ఇలాంటి స్కామ్లు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఫ్లోర్ క్లోజింగ్ మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళ బ్యాంకును వాళ్ళకి తెలియకుండా, అంటే కస్టమర్కి సంబంధించిన బంగారాన్ని వేలం వేస్తూ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ కుదవబెట్టి ఈ తర్వాత ఇక్కడి నుంచి కూడా విడిపించుకొని బయట అమ్ముకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా జల్సాలకి వ్యసనాలకి ఈ 4 బానిసలే. హెచ్డిఎఫ్సిలో ఖాతాదారు అయితే అక్కడ పెడతాడు లోను, బ్యాంక్ లోన్, కాకపోతే దాన్ని కీర్తన ఫైనాన్స్కి డైవర్ట్ చేశారు. అవునండి, ఎందుకంటే అక్కడ నకిలీ బంగారం పెట్టారు. ఆ నకిలీ బంగారాన్ని తీసుకొని వచ్చి, అది అసలు బంగారాన్ని తీసుకొని వచ్చి కీర్తన ఫైనాన్స్లో పెట్టారు. సుమారు 2 కేజీల బంగారం సంబంధించి డిఎస్పీ గారు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. మా అనుమానం ఏమంటే సంవత్సరం కిందటి వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరుగుతుంది. బ్యాంక్ సంబంధించిన రీజనల్ ఎంప్లాయీస్ ఒక చర్యగా ఇది రొటీన్గా చేస్తారు. అయినప్పటికీ కూడా నకిలీ బంగారం ఉన్నది ఎందుకు తెలియలేదు బయటికి. మనం సాధారణంగా మన గోల్డ్ ఆఫీస్లో లోన్ తీసుకొని పోతే ఒక అప్టైజర్ని పెట్టుకొని మరి కూడా దాన్ని తనఖా చేస్తారు. అలాంటి ప్రక్రియ అన్ని బ్యాంకుల్లో అన్ని గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాంకులో ఉంటుంది. అయినప్పటికీ సంవత్సరం ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా అక్కడ ఉండే ఎంప్లాయీస్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. చివరిగా ఆ ఎంప్లాయీస్ పరారీ అయినప్పటికీ అప్పుడు ఉండే రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్ కలిసిపోయి 4 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన నిందితుడు పవన్, ఇక్కడ సంబంధించిన కీర్తన ఫైనాన్స్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన పేరు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సంబంధించి ఈ చుట్టుపక్కల చూస్తే చాలా కోకొల్లలుగా గోల్డ్ ఫైనాన్స్ ఉన్నాయి. దీని ప్రమాణాలు చూసినట్టయితే ఎటువంటి సెక్యూరిటీ గార్డు కానీ ఒక వాచ్మెన్ కానీ లేరు. దానికి సంబంధించిన ఏకైక సీసీ కెమెరా, ఒక సెన్సార్ సైరన్ వస్తుందంట. దాన్ని ఎవరైనా లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే అది సైరన్ గట్టిగా అవుతుంది. అదే మా సెక్యూరిటీ మేము తీసుకున్న నిర్ణయాలు, అదే మేము సంబంధించిన సెక్యూరిటీ పరిణామాలు తీసుకున్నాం అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వైర్ కట్ చేస్తే లోపల ఉండే నగదుకి భద్రత లేదు. వీళ్ళు ఎటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించి ఎటువంటి బంగారుకి సంబంధించిన ఇంత బంగారం తనఖా పెడుతున్నా దీనికి సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్లో ఎటువంటి ఆ సొమ్ము ముందుగానే జమ చేయాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సుమారు 100కు పైన కీర్తన ఫైనాన్స్ సంబంధించిన బ్రాంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అనంతపురంలో 10 సంఖ్యల పైన ఈ ఫైనాన్స్ సంబంధించిన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో వేలాది మంది ఎవరైతే సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ జీవితకాలం అంతా బంగారం మీద పెట్టుబడి పెడతారు. అవసరానికి తీసుకొని వచ్చి తనఖా పెడతారు. వీళ్ళు ₹1,00,000కి 90,000 ఇస్తామని చెప్పి అధిక వడ్డీలతో వాళ్ళని ఆకర్షిస్తూ అవసరానికి ఇంకా ₹1,00,000 అంటే బంగారు మామూలుగా అయితే ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయో, లేదా ఎస్బీఐ గవర్నమెంట్ బ్యాంక్స్లో 70% ఇస్తారు. కానీ వీళ్ళు 90% ఇస్తామని వాళ్ళని ఆకట్టుకుని ఆ బంగారాన్ని ఒక 3 నెలల వరకు గడువులో ఒక కండిషన్ పేపర్ మీద రాపించుకొని ఆ 3 నెలలు గడువు అయిన తర్వాత వాళ్ళకే తెలియకోకుండా వేలంపాటేసి ఒక చిన్న నోటీసులు మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నారు. మాకు ముందుగానే చెప్తే మేము విడిపించుకుంటామంటే మేము ఫోన్లు చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాం అని చూపిస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు కీర్తన ఫైనాన్స్ అనేకం వచ్చింది. చాలామంది ఫిర్యాదులు చేయడం కూడా గమనార్థం. 1 టౌన్ స్టేషన్లో డిఎస్పీ గారికి ఎస్పీ గ్రీవెన్స్ కూడా ఇచ్చారు.
పెట్టారు. అయినప్పటికీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది జరిగిన అంటే డిఎస్పీ గారు చెప్పిన కొద్ది రోజులకి కీర్తన ఫైనాన్స్ మేనేజర్ పూర్తిగా మాయమైపోయారు. అంటే కీర్తన ఫైనాన్స్లో నగదు ఉందనేసి డిఎస్పీ గారే చెప్పారు. అయినప్పటికీ దీన్ని లైసెన్స్ని హోల్డ్ చేయకుండా, దీన్ని కంప్లీట్గా సీజ్ చేయకుండా, అక్కడ బంగారు సంబంధించి ఒక ఆడిట్ చేయకోకుండా దాన్ని రన్ చేస్తున్నారు. ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పుడు కూడా బాధితులు చాలామంది అక్కడ ఫైనాన్స్ సంబంధించి ముందస్తుగా ఏదైతే ఉందో వేలానికి అది చెప్పడం లేదనేసి చాలామంది ఆ రోజు వారం కిందట మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మాకు కూడా చెప్పడం జరిగింది. మరొకటి ఇప్పుడు ఎందుకంటే హెచ్డిఎఫ్సిలో ఖాతాదారులు ముఖ్యంగా చాలామంది బ్యాంకు లోన్స్ పోయిన వాళ్ళు, ఎస్పెషల్ గోల్డ్ లోన్ అప్లై చేసిన చాలామందికి అనుమానాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే మా గోల్డ్ ఉందా లేదా అనేది కూడా ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఎవరు దీనికి సరైన సమాధానం చెప్పడం లేదు. దీన్ని ఏంటి అసలు ఎలా చూస్తారు? అదే అండి, ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా గైడ్లైన్స్ ఆర్బీఐ ప్రకారం పోతే ఖచ్చితంగా కస్టమర్లకి జరిగిన నష్టానికి కానీ, ఫైర్ యాక్సిడెంట్లో కానీ, అనేక విపత్తులు ఏం జరిగినా కూడా హెచ్డిఎఫ్సి ఒక ఇంటర్నేషనల్ బ్యాంకు దీనికి సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం నష్టపోయిన ఖాతాదారులకు బంగారం రూపంలోనో నగదు రూపంలో ఈ రోజుకి సంబంధించిన రేటుతో ఇవ్వాల్సినదే. అలా లేనప్పుడు దానికి సంబంధించి ఒక దర్యాప్తు సంస్థ తీసుకుని ఇంత బ్యాంకు సంబంధించింది లూటీ జరిగింది, దానికి సంబంధించి ఎవరైతే బాధితులున్నారో వీరు అనేది పత్రికాముఖంగా రావాలా. అయినప్పటికీ జరిగి 15 రోజుల పైన అవుతుంది నాకు తెలిసి. 15 రోజుల పైన అయినప్పటికీ కూడా డిఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ మాత్రమే పరిమితం అయ్యారు. అదే రోజు ఎస్బీఐ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు ఎస్బీఐ పుట్టపర్తి జిల్లాలో కూడా ఇలాంటి దొంగతనం చేస్తూ ఉన్నారు. దీనికి భద్రతా పరిమాణాలు ఏదైతే ఉన్నాయో ప్రమాణాలు అది పూర్తిగా పాటించుకోకపోవడం, ఈ ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం సంబంధించిన వీళ్ళ మీద కట్టడికి సంబంధించిన అనేక అంశాలు తీసుకోకపోవడం. తిరుపతిలో, నెల్లూరులో కుదవ దుకాణాలు ఉంటాయి, దానికి లైసెన్స్ జిఎస్టీ లైసెన్స్ ఉంటే అలాగా డిజిటలైజ్ కుదవ దుకాణాలుగా ఈ కీర్తన ఫైనాన్స్, మైక్రో కొసమట్టము, ముత్తూటు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా గమనార్థమైన విషయం అంటే ఈ ముత్తూటుకు సంబంధించిన వాళ్ళే రితీ ఫైనాన్స్ ఇది దేశవ్యాప్తంగా ఉంది. ఇట్లాంటివన్నీ కూడా వేలంపాట్లో ఉండేది వాళ్ళే కొని వాళ్ళు మరి దాన్ని రీసైక్లింగ్ చేసి మరి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు నిలువుగా ముంచేస్తున్నాయి ఈ గోల్డెన్ ఫైనాన్స్. దీనికి సంబంధించి ఎటువంటి వడ్డీ ఇంతే ఇవ్వాలా, 90 పైసలు ఇవ్వాలా అనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకి, సంవత్సరం పాటు దీనికి 3 నెలలకి అయితే 90 పైసలు, దానిపైన అయితే ₹1.5, దానిపైన అయితే ₹2, దానిపైన అయితే 2.5 వేసిన దానికి మరి 3 నెలలకు వడ్డీ అయిపోతే దానికి చక్ర వడ్డీ అన్నీ కలిపి కూడా ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లో ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ ద్వారా అంటే ఎస్ఎంఎస్ ద్వారా తెలుపుతారు. అది తెలిపినప్పటికీ వాళ్ళు ఒకవేళ రీచ్ కాకపోతే వీళ్ళే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి పత్రికలు. ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇచ్చినా కూడా చిన్న కాలం, ఆంధ్రబాబా, జ్యోతి అట్లాంటి దాంట్లో చిన్న కాలంతో ఇస్తారు. సాధారణంగా ఇప్పుడు ఇంత డిజిటలైజ్ ఉన్నప్పుడు కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే మీ వేలంపాటికి వేసే ఒక టీం ఉంటుంది. అది కూడా చెప్పుకోకుండా మొత్తంగా అంటే సామాన్యుడు బయట చెప్పుకోలేడు. ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ కలిగిన వ్యక్తికి నాకు నష్టం జరిగిందని ఏ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ స్టేషన్ కానీ బయట కూడా చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి మోసాలకు తెర తీస్తున్నారు ఇట్లాంటి గోల్డెన్ ఫైనాన్స్. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితులు? ఎందుకంటే గోల్డ్ వాళ్ళ పిల్లలు చదువుకో లేదంటే ఆరోగ్యం విషయమో ఏదో తనఖా పెట్టుకునే పరిస్థితి అయితే ఏకంగా అక్కడ గోల్డ్ మేము పెట్టుకున్న బ్యాంకుల్లోనే ఉండట్లేదు అనేది ఎలా చూస్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అలాగే యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఒక పిలుపు ఇచ్చినాం, ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా కీర్తన ఫైనాన్స్లో సంబంధించి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా మహిళలకి గోల్డ్ రూపంలో మోసం జరుగుతుందని చెప్పి మేము పలానా రోజు వస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చినాము. అప్పటికి ఈ కీర్తన ఫైనాన్స్ బ్యాంక్ దగ్గరికి వస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరే కానీ దాంట్లో అసలు ఏమే కానీ మేము ఏం తప్పు చేయలేదు అన్నట్టు బాగా జరుగుతుంది. అప్పటికి పోలీసులు వచ్చి అసలు ఎంత అరాచకంగా వాళ్ళని దొంగలను కాపాడడానికి, దొంగల ముఠాన్ని కాపాడడానికి ఈ సంస్థ, ఈ పోలీసులు కాపాడుతున్నారు. కానీ సామాన్యమైన మహిళలు, సామాన్యమైన ప్రజలు ఎంతోమంది ఎన్ని కష్టాలు పడి ముందే మన అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఇటువంటి కరువు జిల్లాలో సరైన పంట పండక ఎంతో ఇబ్బందులు పడి అసలు కనీసం మాంగళ్య సూత్రాలు కూడా బ్యాంకులో పెట్టి కనీసం ఏదో ఒకటి చిన్న పిల్లలు పోగులు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా వెనుకబడిన వారు ఏదో బ్యాంకులో ఖాతా లోన్ పెట్టుకుంటే దానికి సంబంధించిన వాళ్ళు ఏదో మళ్ళీ కష్టాలు పడి దానికి సంబంధించిన డబ్బు తీసుకొని పోతే మీది టైం అయిపోయింది, ఇంకా మీరు ఆ గడువుకి మీరు రాలేదు, మీకు నోటీస్ ఇచ్చినామని చెప్పి అబద్ధాలు చెప్పి ఒక మోసపూరితమైన ఈ మేనేజర్ గారు వీళ్ళంతా కూడా ఒక సిబ్బంది ఇటువంటి ఘోరం జరుగుతుంటే ఎవరైతే ఇక్కడ మీరు ఫైనాన్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి గుర్తు కట్టింటారు, ఎవరికి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి కట్టింటారు. ఇప్పుడు ప్రభుత్వం చూసుకోవాలా, అరే మనం పెట్టిన ఫైనాన్స్లో
నువ్వేమో డబ్బులు తీసుకొని నీ కావాల్సిన వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే నీకు అనుకూలం చేసుకున్నావు. కానీ ఆ ఫైనాన్స్లో ఏది కీర్తన బ్యాంక్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో ఉండే లొసుగులేమి, దాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పోలీసులది. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా ఇవాళ ఎంతోమంది మహిళలు సామాజికంగా వెనుకబడిన వారు కష్టాలు పడి దీంట్లో బ్యాంకు గోల్డ్ రుణాలు పెట్టుకుంటే దాంట్లో కనీసం వెనక్కి తిరిగే పరిస్థితి లేకుండా అయిపోతుంది. మా దగ్గరికి ఒక 2-3 లబ్ధిదారులు వచ్చినారు. అమ్మ మా బంగారం పెట్టింటిమి, మా బంగారం టయానికి రాలేదని చెప్పేసి మమ్మల్ని చాలా మోసం చేసినారు, మేము ఎంతో కష్టాలు పడి మేము ఇబ్బందులు పడి కనీసం వ్యాపారాలు చిన్న వ్యాపారాలు కూడా చేసుకునే వాళ్ళం మేము, మాకు చాలా ఆర్థికంగా మా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, ఇంకా మేము ఆత్మహత్య సరైనము, మాకు గోల్డ్ లేకుంటే మాకు చాలా ఇబ్బంది, మేము ఏదో మా కష్టాలు పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది వచ్చింటేనే మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికి ఇక్కడ అసలు పోలీసులు వాళ్ళని అడిగే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మాకు. అందరినీ కూడా కనీసం కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది లేకోకుండా గుండాల్ని కాపాడుకుంటూ దొంగల్ని కాపాడుకుంటూ ఎవరైతే మోసం చేసినారో పవనే అని చెప్పేసి మేము పబ్లిక్గా చెప్తున్నాం. మీరు సమగ్ర విచారణ చేయండి, మీరు సంవత్సరం కమిటీ వేయండి. ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇక్కడ లొసులు జరుగుతున్నాయి, ఎందుకు బ్యాంకులో రుణాలు ఎక్కడో పోతున్నాయి. ఇప్పుడు 2 కోట్లు అంటే తమాస్ కాదు కదా, 2 కోట్ల రూపాయలు 2 కేజీల బంగారుతో మేము బాగా మెసేజ్ పెట్టినాం, ఇంత మోసం జరుగుతుంది, దీంట్లో మీరు సమగ్ర విచారణ చేయండి అంటే అప్పుడు పోలీసులు దాని సమగ్ర విచారణ చేసేదల్లా పోయి న్యాయంగా పోయి మేము ధర్నా చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేది ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వమైనా ఇటువంటి అన్యాయం చేయడానికి చాలా మేము బాధపడుతున్నాము. ఎందుకంటే మన సమాజంలో సామాజికంగా వెడికి ఉన్న మధ్యతరగతి వారు మన అనంతపురం జిల్లాలో దండిగా మంది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం అంతో ఇంత బంగారు తీసుకొని పోయి బ్యాంకులో పెట్టుకుని ఆ పని జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ఆ ఆనవాయితీని వాళ్ళ తుంగలో దొక్కే పరిస్థితిలో కనీసం అది కూడా లేకుండా అంటే ఇంకా చాలా మంది ఇప్పుడు బ్యాంకులో రుణాలు పెట్టుకోవాలంటే కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, చాలా బాధపడుతున్నారు. ఇటువంటి వాటిని కూడా మేము తీవ్రంగా ఏ వైఫ్ కానీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడే సమగ్ర విచారణ చేయాలి, బ్యాంకులో ఏం లొసులు జరుగుతున్నాయి, బ్యాంకులో రుణాలు ఎక్కడ పోతున్నాయి, ఈ నకిలీ బంగారు పెట్టి ఈ కీర్తన ఫైనాన్స్కి ఎందుకని చెప్పి ముందే డిఎస్పీ గారు చెప్పి కేసు పెట్టినప్పటికీ కూడా మీరు విచారణ చేయకుండా మీ అంతకు మీరు బ్యాంకు నడుపుతున్నారంటే మీకు ఎంత సిగ్గుచరం అనేది లేకోకుండా పేదవారు సొమ్ము తీసుకొని మీరు గడించేదే కాకుండా ఇటువంటి అన్యాయానికి ఎందుకు మీరు దిగుతారని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా చేస్తున్నాం. ఇప్పటికైనా మేము పోలీసు వారిని కూడా మేము అరెస్ట్ చేసింది ఇదే అడిగినాం. అక్కడ ఎక్కడైనా న్యాయం జరుపుకోకుంటే వారికి న్యాయమైన వాళ్ళకి బంగారు కానీ వెనక్కి వచ్చి వాళ్ళకి సమగ్ర విచారణ చేసి మీరు జరపకపోతే పెద్ద ఎత్తున అన్ని మహిళా సంఘాలు జరుపుకొని బ్యాంకులు దోపిడీ చేస్తామని చెప్పేసి మేము వాళ్ళు ఎక్కడి జరుగా వాళ్ళ కాలర్ పట్టుకునే మేము ఈడ్చుకొచ్చి ఖచ్చితంగా మేము బజార్లో వాళ్ళతోనే కొట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితి? ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గర నుంచి ఆడ బ్యాంకు గోల్డ్ తనఖా పెడితే ఇది ఏకంగా బయట ఫైనాన్స్ కంపెనీలకి ఏదైతే రావడం ఇదంతా చూస్తే ఎలా ఉంది అసలు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేదే కాదండి, ప్రతి గవర్నమెంట్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకులతో కుమ్మక్కై ఉంది. ఎందుకంటే మన జనము గవర్నమెంట్ బ్యాంక్ అనేది చాలా నమ్ముతుంది, ఎందుకంటే గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది, గవర్నమెంట్ బ్యాంకులో పెడితే మనకు అవుతుందని. కానీ 100% బ్యాంకుల్లోన 100% గవర్నమెంట్ బ్యాంక్ అయితే 30% ఇస్తుంది. అయినా సార్లే దాంతోనే పని జరుపుకుందామని గవర్నమెంట్ బ్యాంకులో పెడితే వాళ్ళు ప్రైవేట్ బ్యాంకుల్లో కుమ్మక్కై ప్రైవేట్ బ్యాంకుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదొకటి, ప్రైవేట్ బ్యాంకులో ఒక రూల్స్ అనేది లేదు. ఒక సిబ్బందికి ఇప్పుడు మేము వీళ్ళకి ఫోన్ చేసి ఎస్ఐ గారు మాట్లాడారు, ఏమ్మా మీకు ఆర్గనైజింగ్ ఉందా, మీకు అథారిటీ ఇది ఉందా, రిజిస్ట్రేషన్ అయిందంటే ఏమో సార్ మా పెద్దోళ్ళు లేరు, మా పెద్ద సార్లు లేరు, నాకు తెలియదు దీని గురించి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళని పెట్టుకుంటారా, డిగ్రీ చదివిన వాళ్ళని పెట్టినారా, దానికి లోతు పొడవులు తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారా, పెద్దోళ్ళు మాట్లాడితే తప్ప ఈ బ్యాంకుల్లో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేదు. గోల్డ్ తీసుకొని పోతే పెట్టుకోవడమా, పెద్ద ఆడుండే మేనేజర్కి చేతులకి ఇవ్వడమా, కానీ ఎంప్లాయీస్కి మాత్రం ఏ రకంగా అవగాహన లేదు, వాళ్ళకి ఒక రూల్స్ తెలియవు, ఏమీ తెలీదు. జనాన్ని మోసపూరితంగా ఎట్లా చేయాలనేది ఒకటి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చినారు. ఈ రీల్స్ ఇట్లుంటాయనే ఆలోచన వాళ్ళకి ఇవ్వలేదు ట్రైనింగ్. వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఎవరైనా రాని మా సార్ లేరండి, మా సార్కి మాకు సంబంధం లేదు అనేది ఒకటే నేర్పించినారు. వీళ్ళు ఏం బంగారు ఇచ్చేది వాళ్ళ వరకు పోతుంది, అంతేగాని ఈ ఎంప్లాయీస్కి ఏ రకంగా అవగాహన లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, జనాన్ని మభ్యపెట్టి. ఇప్పుడు ఎట్లుందంటే బంగారు ఇంటి పక్కన వాళ్ళతో పెడితే 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, వారం వడ్డీ అంటారు. బ్యాంకు లేకపోతే మాకు న్యాయం జరుగుతుంది, రూపాయి పావులకే ఇస్తారు, రూపాయికే ఇస్తారు, మాకు సహకారం ఉంటుందని పేద ప్రజలు పోతున్నారు. పక్కింటాలే మేలు కదా, దగ్గరున్న 5 రూపాయలు వడ్డీ ఇచ్చినా మన బంగారం మనకి వెనక వస్తుంది అనేది ఉంటుంది కదా, బ్యాంకుల్లో పెడితే వెనక రాదనే దానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ తెలిసి మేము బ్యాంకు కట్టుకు వస్తే ఎంతమంది ఇండ్లు, మాకే ఇండ్లు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, ప్రజలకు అన్యాయం జరుగుతుందనే మేము వచ్చింటాము. పోలీస్ సిబ్బంది మాకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు.
వాళ్ళకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చినాము, తప్పుగా రాలేదే, మాకు అన్నీ తెలుసుకునే మేము వచ్చినాము. కానీ మీరు చేసిండే పని ఏమి? పోలీసులు మీరు చేసిండే పని ఏమి? గేటుకి అడ్డం నిలబడతారా? అమ్మ ఉండండి, మేనేజర్ని పిలుస్తాము, లేదంటే కూర్చొని మాట్లాడదాం, ఈ సమస్య ఇట్లా కాదని అనుకోకుండా తొయ్యడము, దొబ్బడము, ఎంత అరాచకంగా ప్రవర్తించినారో తెలుసా ఆడోళ్ళని. ఈమెకైతే కాళ్ళతో తనినారు, నాకైతే చేతులు ఇరిసినారు, వీళ్ళనైతే పక్కకు దుబ్బేసినారు పోలీసు వాళ్ళే. కానీ వాళ్ళు మాత్రం బయటికి రాలే. ఆరాచకంగా ఈయనైతే ఎత్తుకొని పోయినారు, ఎత్తుకొని ఎట్లా కూర్చోబెట్టినారా, ఇసిరేస్తున్నారు. జీపులకు చూడండి, వీడియోస్ పెట్టినాను నేను. చూడండి అట్లా ఇస్తారు అంటే మేము ఏమిటికి వచ్చింటాం? వీటికి ప్రజల కోసమే కదా, మాకేమైనా జీతాలు ఇస్తున్నారా, ఇంకోటి ఇస్తున్నారా? ప్రజలకు న్యాయం జరగాలనే దానికే వచ్చినాము. మీరు ఈ రకంగా చేయడం గవర్నమెంట్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్కి చెప్తున్నాము, ప్రైవేట్ బ్యాంకులకి రూల్స్ అనేది పెట్టండి. 3 నెలల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇమ్మనండి. ఏమంటారు తెలుసా? ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మేడం, డోర్ లాక్ ఉంది, ఫోన్ పని చేయట్లేదు అని ఈ రకంగా మోసపూరితమైన మాటలు మాట్లాడతారు. కూలినాలు చేసే వాళ్ళు రాత్రుకుంటారు, పొద్దునుకుంటారు, ఆదివారం ఉంటారు. పర్సనల్ ఒక వర్కర్స్నే వేయండి, సండే కలిసిమని చెప్పండి. ఇంట్లోనే ఉండరు కదా నీ బ్యాంకు బంగారు దుడ్ల కోసము. ఈ రకంగా చేయాలా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలా. ఆ బంగారు అమ్మితే మిగిలిన అమౌంట్ వాళ్ళకి ఖాతాదారులకు అందజేయాలా. ఈ రకంగా రూల్స్ పెట్టి దయచేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉండే వర్కర్స్ని ఏమంటారు తెలిసిన, అది ఆథరైజ్డ్ అయిందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా లేదంటే కూడా చెప్పడం లేదు. మాకు తెలియదు మేడం, మా సార్ వచ్చినాక మాట్లాడతాం. ఇది ఏ రకంగా కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాము. దయచేసి బీదా సాదా అని మోసపూరితమైన పనులు చేస్తున్నారు ఉన్నత అధికారులు కానీ, స్టేట్ గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఇదే చేస్తున్నాయి. నేను పక్కాగా చెప్తాను, మా మహిళా సమైక్య కానీ, ఏవైఎఫ్ కానీ, ఎవరైనా కానీ గవర్నమెంట్ బ్యాంకుల్లోనే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. మీ కింద ఉండే వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు. దాన్ని వెరిఫై చేసి ఈ సమస్యను పరిష్కరించాలని మహిళా సమైక్యగా కోరుకుంటున్నాను. ఇది మొత్తం మీద అనంతపూర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి ఒక భాగవతం ఏదైతే ఉందో అక్కడ ఏదైతే తనఖా పెట్టినట్టు, ఎందుకంటే పిల్లల చదువుల కోసమో లాంటి ఆరోగ్యాల కోసమో గోల్డ్ను తనఖా పెట్టి డబ్బు తీసుకుంటే అది తీరా చివరికి అయితే మాత్రం అసలు ఫేక్గా అది అసలు మాకు ఈ బ్యాంకులోనే లేవు అన్నట్టుగా ఏకంగా తయారైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందే వాటిని గోల్డ్ని దిగమింగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అయితే కేసులు నమోదైనటువంటి నేపథ్యం. కాకపోతే దీని పూర్వాపరాలు చాలా లోతుగా అధ్యయనం చేస్తే చాలా బ్యాంకులు ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి సామాన్యులు, అతి సామాన్యులు బంగారును కుదోబెట్టుకొని వారి పనులు చేసుకోవడానికి బ్యాంకులను ఆశ్రయిస్తే ఏకంగా బంగారే తిరిగి రావడం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో మేము తనఖా పెడితే ఏకంగా కీర్తన ఫైనాన్స్ అని చెప్పి మరొక ప్రైవేట్ ఫైనాన్స్కి మరలించడం, ఇటువంటివన్నీ చూస్తే ఎందుకంటే అప్రైజర్ కావచ్చు, లాంటి ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళంతా కొల్లుడు కావడం వల్ల అతి సామాన్యుడు, ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే కర్నూలు జిల్లా, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అతి సామాన్యులు బంగారు కొద్దిగా గొప్ప వారు తీసుకుని ఉంటారు. దాన్ని వారి అవసరాల కోసం ఇక్కడ బ్యాంకు లోన్స్కు వెళ్తే ఏకంగా పూర్తిగా గోల్డ్ అనేది మాయమవుతున్నటువంటి నేపథ్యంలో కఠినంగా వ్యవహరించారు ఇటు పోలీసులు. ఒక సైడ్ కాకుండా ఎందుకంటే బాధితుల సైడ్ ఉంటే మాత్రం చాలామందికి న్యాయం అవుతుంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వాలు దీనిపై పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్ల కెనాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.